సక్రమమా మాజీ సీఎస్ సోమేష్ ల్యాండ్స్ పై చర్చ. భార్య పేరిట 25 ఎకరాలు యాచారం మండలం కొత్తపల్లిలో గుర్తింపు. ఇంకెన్ని ఉన్నాయోనని అనుమానాలు, దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక డిమాండ్ చేస్తా ఉంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ల్యాండ్స్ పైన చర్చ జరుగుతా ఉంది. ధరణి సృష్టికర్త మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అయితే ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో దీన్ని కొనుగోలు చేశారా లేక అంతకు ముందు కొన్నారా అన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతకు ముందు కొంటే అంతకు ముందు ఖాతా నెంబర్ రావాలి. అంతకుముందు కొంటే అంతకుముందు ఖాతా నెంబర్ రావాలి. కానీ గోల్మాల్ చేసిండు సిఎస్ సోమేష్ కుమార్. ముఖం చూస్తే తెలుస్తుంది. ధరణి తెచ్చిందే ఎందుక దాపెట్టుకోవచ్చు. మళ్ళా తాడో పేడో తేల్చుకుంటాం. మేయర్ జక్కా వెంకటరెడ్డిని మార్చాల్సిందే. అవిశ్వాస తీర్మానానికి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేటర్లు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇక్కడ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అలజడి సురువైంది. జక్కా వెంకటరెడ్డి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మేయర్లందరిలో అత్యంత అవినీతి పరుడుగా ముద్రపడ్డాడు. మల్లారెడ్డి అండ్ జక్కా వెంకటరెడ్డి వీళ్ళంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పార్కులను కబ్జా పెట్టిరు, సర్వే నెంబర్లను మార్చిలు, ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు, బిల్డర్లను బెదిరింపులు, అనేక రకాలుగా వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. జక్కా వెంకటరెడ్డితో పాటు మరి ఒక 3-4 కౌన్సిలర్లు అత్యంత అవినీతికి పాల్పడ్డ కౌన్సిలర్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారిపైన నిఘా పెట్టింది. ఏ క్షణంలోనైనా వీళ్ళ అక్రమాలు బయటికి తీసి వీళ్ళని ప్రజాక్షేత్రంలో బోన్లో నిలబెట్టే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. జక్కా వెంకటరెడ్డి ఒక్కటి కాదు, 2 కాదు, అనేకమైనటువంటి అక్రమాలు, వేల కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టిండు. అక్కడ ఉన్నటువంటి వీరముష్టి కాలనీ ఏదైతే ఉందో కాలనీ కబ్జా పెట్టి కొట్టేసిండు జక్కా వెంకటరెడ్డి. ఇట్లా అనేక రకాలుగా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు జక్కా వెంకటరెడ్డిని చూస్తే జడ్చుకునే పరిస్థితి వచ్చింది. భూములు భయపడతా ఉన్నాయని చూస్తా ఉంటే ఎట్టి పరిస్థితిలో ఇతని పీడ పోవాలి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ జక్కా వెంకటరెడ్డి ఆయన అనుచరుల ఆగడాలు రోజు రోజుకు విపరీతమైతా ఉన్నాయి. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రిని విపరీతంగా దూషిస్తూ జక్కా వెంకటరెడ్డి చేసినటువంటి అరాచకాలు ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనాయి ఆయన పేరు మీద. జక్కా వెంకటరెడ్డి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. ఇతన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. ప్రజలకు ఫిర్జాదిగూడ మున్సిపాలిటీకి మంచి రోజులు తీసుకురావాలంటే ఖచ్చితంగా జక్కా వెంకటరెడ్డిని బోనెక్కించాల్సిందే అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆయనతో పాటు ఇంకొక 2-3 కార్పొరేటర్ల పైన కూడా నిఘా పెట్టింది. నిన్న వివరాలు కూడా సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం.